హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ అయితే ముగిసింది. సో ఇక T20 సిరీస్కి సన్నద్ధం అవ్వాల్సిన సమయం వచ్చింది. సో 2-1తో ఇండియా సిరీస్ని అయితే కైవసం చేసుకుంది. సో థ్యాంక్స్ టు రోకో అండ్ వచ్చినందుకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం. విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ చూసాం. అండ్ జైస్వాల్ మెడిన్ సెంచరీస్ ఇన్ ఓడిఐ. సో సెంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. 9 వికెట్స్ తేడాతో టీమిండియా ఘనమైన విజయాన్ని సాధించి 2-1తో సిరీస్ని బిగ్ విజయంగా ముగించిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ మనకి మంచి అప్డేట్ వచ్చింది. శుభ్మన్ గిల్ ఫిట్నెస్ని అయితే క్లియర్ చేశాడంట. బీసీసీఐ వైద్య బృందం ఏదైతే ఉందో అది మాత్రం చెప్పడం జరిగింది. వైద్య బృందం టీం మొత్తం చెప్పడం జరిగింది 5 T20s ఆడటానికి అర్హుడు, ఫిట్నెస్ని క్లియరెన్స్ చేశాడన్నట్టుగా అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఇక కటక్కి చేరుకోవడమే లేటు. ఇక శుభ్మన్ గిల్ రేపు వెళ్తే వెళ్ళొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే 9th నుంచే కాబట్టి ఖచ్చితంగా రేపు వెళ్తారు. సో మరి మంచి సిరీస్ ఉండాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే రొక్కోని మళ్ళీ మిస్ అవుతున్నాం. తప్పదు, ఇక మనము మళ్ళీ జనవరిలోనే చూడాల్సిన అవసరం మనకుంది. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ముందుగా రికార్డ్స్ చెప్పిన తర్వాత మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గైస్. ముందుగా రికార్డ్స్ చూస్తే రోహిత్ శర్మ మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు నిన్న. రోహిత్ శర్మ 20,000 రన్స్ కంప్లీట్ చేసుకున్న 4వ ఇండియన్ ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కినప్పటికీ ఓవరాల్గా 14th ప్లేయర్ అంట వరల్డ్ వైడ్గా చూసుకుంటే. అదేవిధంగా టీమిండియాలో 5,000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. అది కూడా తనదైన స్టైల్లో పుల్ షాట్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అంటే పుల్ షాట్ అంటే రోహిత్ శర్మ మనందరికి తెలుసు. సో తనదైన స్టైల్లో 5,000 రన్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. సో ఇక క్యూడికే కూడా కొన్ని రికార్డులను లెక్కించాడు. ఫస్ట్ 2 మ్యాచెస్లో 0 and 8 పూర్ ఫామ్ని కనబరిచినప్పటికీ కానీ నేటి మ్యాచ్లో 106 రన్స్ వేశాడు. కానీ ఇది క్యూడికేకి 23rd ఓడిఐ సెంచరీ. సో టోటల్గా ఇప్పటివరకు అంటే క్యూడికేకి ఇది అవే సిరీస్ కదా, అవే సిరీస్ అయినప్పటికీ 7 సెంచరీస్తో వరల్డ్ రికార్డ్ని లెక్కించాడు. అది ఎవరిది అంటే కుమార సంగక్కర అండ్ దిల్క్రిస్ట్. ఈ ఇద్దరి రికార్డులను అయితే బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. సో అది విషయం. ఇక స్ట్రైట్గా మనం మ్యాచ్ రూల్లోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచింది ఈసారి టీమిండియా. ఆఫ్టర్ 2 years తర్వాత మంచి టాస్ అయితే విన్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ అయితే ట్రై చేశాడు కేఎల్ రాహుల్, కలిసి వచ్చింది టాస్ మాత్రం. సో డిఫరెంట్గా ట్రై చేశాడు, టాస్ కలిసి వచ్చింది. బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ స్టార్టింగ్లో వికెట్ వచ్చింది. రేల్డర్ కిల్టన్ గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. ఈ సిరీస్లో తనకి 2వ డక్. ఆ తర్వాత క్యూడికే వర్సెస్ బౌమా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. క్వింటన్ డికాక్ వర్సెస్ బౌమా. అయితే 114 రన్స్ వరకు మంచిగానే సాఫీగా సాగుతూ వెళ్ళింది వాళ్ళ ఇన్నింగ్స్. మంచిగా ఎడాపెడా బౌండరీస్ వాదుతూ వెళ్ళారు. ఒకనొక టైంలో టీమిండియాని ముప్పు తిప్పలు పెట్టారని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే జడేజాని ప్రవేశపెట్టాడో కేఎల్ రాహుల్,
మంచి సో జడేజాని ప్రవేశపెట్టిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 2 రన్స్కి చెరువులో వెళ్ళాడు బౌమా హాఫ్ సెంచరీకి. బట్ ఆ 2 రన్స్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. సో 48 రన్స్కి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో 113 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత వెంటనే ఎడెన్ మార్క్రమ్ మరొకసారి ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. 1 రన్కి తను వికెట్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత డెవల్ బ్రేవిస్ వర్సెస్ క్యూడికే మధ్య కొంత పార్ట్నర్షిప్ వచ్చింది. 30+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 170 దగ్గర వికెట్ పడిన తర్వాత వరుస క్రమంలో వికెట్లు పడ్డాయి. కానీ క్వింటన్ డికాక్ 106 రన్స్ వేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే తన ఇన్నింగ్స్కి తెరపడింది. కానీ మార్కో జాన్సన్, డెవల్ బ్రేవిస్ చిన్నపాటి పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ మార్కో జాన్సన్ 17 రన్స్కి అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే తను అవుట్ అయ్యాడో వికెట్ల పతనం శరవేగంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. పేకమేడలా కోల్పోతుంది అని చెప్పుకోవచ్చు. కానీ 9 వికెట్స్ పడిన తర్వాత కొంచెం లాస్ట్ వికెట్ కొంచెం డిలే అయినప్పటికీ 300 మార్క్ని అయితే దాటించలేకపోయారు. అంతో ఇంతో మంచి కాంట్రిబ్యూట్ వచ్చింది లాస్ట్లో అంటే అది కేశవ్ మహారాజ్ దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. 20 రన్స్ ఇన్ఫ్యాక్ట్ఫుల్ నాకైతే ఆడాడని చెప్పుకోవచ్చు. 250 ఒకనొక టైంలో వస్తుందా అనుకుంటున్న సందర్భాలు కూడా వచ్చాయి సౌత్ ఆఫ్రికాకి. కానీ కేశవ్ మహారాజ్ పుణ్యమా అని చెప్పేసి 270 వరకు అయితే రాగట్టగలిగాడని చెప్పుకోవచ్చు. సో ఫ్యూ రన్స్ అయితే మిస్ అయింది సౌత్ ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు. సో ప్రసిద్ధ్ కృష్ణ ఎప్పుడు ఎక్స్పెన్సివ్గా ఉండే ప్రసిద్ధ్ కృష్ణ నిన్నటి మ్యాచ్లో కూడా ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ రైట్ టైంలో టీమిండియాకి వికెట్స్ అయితే అందించి పెట్టాడని చెప్పుకోవచ్చు. అండ్ కుల్దీప్ యాదవ్ తన సెకండ్ 4 వికెట్ హాల్ ఇది ఈ సిరీస్లో. కుల్దీప్ యాదవ్ 4 for 41, 4 for 66 ప్రసిద్ధ్ కృష్ణ. ఆ తర్వాత జడేజా, హర్షదీప్ సింగ్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. 29 రన్స్ మార్కో జాన్సన్ చేయగా 24 రన్స్ టోనీ జోజీ చేశాడు. సో అక్కడి నుంచి కూడా ఎక్కడ కూడా రన్స్ అయితే రాబట్టలేకపోయారు. అంత ఇంతో డబుల్ డిజిట్కి చేరుకుంది మాత్రం 17 రన్స్ మార్కో జాన్సన్, 20 కేశవ్ మహారాజ్. ఎక్స్ట్రాస్ 12 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది టీమిండియా, 12 ఎక్స్ట్రాస్. సో అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన టీమిండియాకి మంచి ఆరంభం అయితే వచ్చింది. యశస్వి జైస్వాల్ ఇనీషియల్ స్టేజ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ స్ట్రాచీగా ఉన్నప్పుడు రోహిత్ శర్మ వెళ్ళి గైడ్ చేసిన తర్వాత తన ఆట తీరు మారింది. లూజ్ బాల్స్ వచ్చినప్పుడు దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు. 2 హ్యాండ్స్తో గ్రాబ్ చేసుకున్నాడు. అచ్చొచ్చిన విశాఖపట్నంలో మరొక సెంచరీని తన ఖాతాలో లెక్కించాడు. కాకపోతే ఇది ఓడిఐలో ఫస్ట్ ఎవర్ సెంచరీ అని చెప్పుకోవచ్చు. అయితే 75 బాల్స్లో 50 చేసిన జైస్వాల్ ఆ తర్వాత మళ్ళీ 36 బాల్స్లో 100 చేయడం జరిగింది. అంటే గేర్ పెంచాడని చెప్పుకోవచ్చు తర్వాత 50కి. సో రోహిత్ శర్మ సెంచరీకి సమీపంలో వెళ్తున్న టైంలో రన్నింగ్ క్యాచ్ మార్కెబీచ్కే కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రావడం జరిగింది. సో 75 రన్స్కి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. కావాల్సిన రన్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రెషర్ లేకుండా విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ పనిని పూర్తి చేశారు. అయితే మొమెంటం ఎక్కడ కూడా పోకుండా ఉండడానికి జాగ్రత్త పడుతూ యశస్వి జైస్వాల్ రన్స్ రాబట్టడం జరిగింది. అది విరాట్ కోహ్లీకి కూడా అంత ప్రెషర్ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. బట్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో కొట్టినని 6 ఎప్పుడు కూడా కొట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. సో సూపర్ ఇన్ఫాక్ట్ఫుల్ నాక్ సంకేతాలు అయితే పంపాడు గౌతమ్ గంభీర్కి, అజిత్ అగర్కర్కి, ఎవరెవరైతే అఫ్కోర్స్ ఎంటైర్ బీసీసీఐకి కూడా. సో 2027 వరల్డ్ కప్ ఆడటానికి నేను అర్హుడిని,
నాలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది అనైతే స్పష్టమైన ఆదేశాలు అయితే విరాట్ కోహ్లీ పంపించడం అయితే జరిగింది. సో 9 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది టీమిండియా. విరాట్ కోహ్లీ అన్బీటన్ 50 చేశాడు. అండ్ యశస్వి జైస్వాల్ అన్బీటన్ 100 రన్స్ 116 రన్స్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే యశస్వి జైస్వాల్కి రాగా, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ విరాట్ కోహ్లీ 302 రన్స్ అయితే చేశాడు. 200s అండ్ 150 అన్బీటన్ 50. సో మొత్తానికి చాలానే జరిగాయి అప్స్ అండ్ డౌన్స్. రాయ్పూర్లో 350 చేసినప్పటికీ ఆ 350 రన్స్ని కూడా డిపెండ్ చేసుకోలేకపోయాము. డ్యూ చాలా ఎంత ఇన్ఫాక్ట్ చూపిస్తుంది అనేది సౌత్ ఆఫ్రికా వాళ్ళకు కూడా తెలిసొచ్చింది ఈరోజు. బట్ ఆ డ్యూయే టాస్ ఎంత పెద్ద బిగ్ ఫ్యాక్టర్ అవుతుంది అనేది T20 మ్యాచెస్లో కానీ ఓడిఐ మ్యాచెస్లో కానీ ఎంతో ఇన్ఫాక్ట్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టాస్ రికార్డ్స్ ఇంకా ఆ 20 టాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ చెక్ పెడుతూ మళ్ళీ మంచి టాస్లు అయితే గెలవాలి టీమిండియా అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ కేఎల్ రాహుల్ చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఈ మ్యాచ్లో మనం నేర్చుకుందల్లా, అంటే ఈ సిరీస్లో ఎంటైర్ సిరీస్లో నేర్చుకుందల్లా మిస్టేక్స్ని చాలా వరకు రెక్టిఫై చేశారు. కాకపోతే అక్కడక్కడ కొన్ని చోట్ల స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. సో వరల్డ్ కప్ ప్రిపరేషన్కి ఇంకా 2026లో జనవరిలో మనకి ఇంగ్లాండ్తో ఓడిఐ సిరీస్ ఉంది. 3 ODIs 3 T20 సిరీస్ అయితే ఉంది. సారీ న్యూజిలాండ్తో అనుకుంటా. సో ఆ సిరీస్ కూడా చాలా మంచి ఇన్ఫాక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే 2027 వరల్డ్ కప్కి ఇంకా ఆఫ్టర్ IPL తర్వాత కూడా కొన్ని ఓడిఐ సిరీస్లు కూడా ఉన్నాయి కాబట్టి సో మంచి ప్రిపరేషన్ అయితే దొరికిందని అయితే భావించవచ్చు. ఇంకా 2026లో కూడా ఇలాంటి మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇండియా వాళ్ళు ఇచ్చిన దానికంటే 3 ఎక్స్ట్రాస్ ఎక్కువగానే ఇచ్చారు. టోటల్గా 15 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.